ఏపీలో పొత్తు రాజకీయాలు క్లైమాక్స్ కి చేరాయి. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే అంశంపై త్వరలో క్లారిటీ రాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ పెద్దలను కలవబోతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రామ మందిరం హడావిడిలో ఉన్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు పొత్తుల అంశాన్ని తేల్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ టీడీపీకి జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. అయితే టీడీపీతో కలిసి వెళ్లాలా వద్దా అనే అంశంపై రాష్ట్ర బీజేపీ నేతల నుంచి హైకమాండ్ అభిప్రాయాలు సేకరించింది. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం పొత్తులపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. ఇందుకు అనుగుణంగానే పరిణామాలు మారుతున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా పొత్తులపై క్లారిటీకి రావాలని టీడీపీ జనసేన భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇక పొత్తుల్లో భాగంగా బీజేపీకి 4 లోక్సభ స్థానాలు, 8 అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, రాజంపేటలో బీజేపీ పోటీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. జీవీఎల్, సీఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, రత్న ప్రభలు పార్లమెంటు స్థానాలు ఆశిస్తున్నారు. విశాఖ నార్త్, రాజమండ్రి, కైకలూరు, గుంటూరు పశ్చిమ, తిరుపతి, నెల్లూరు, తమ్మలపల్లి, కదిర్ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. ఈ స్థానాల్లో విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్, సోము వీర్రాజు, మాధవ్, భానుప్రకాష్ రెడ్డి, పాతూరి నాగభూషణం, చల్ల నరసింహారెడ్డి పోటీ పడుతున్నారని సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఇక పవన్ ఢిల్లీ టూర్ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే టీడీపీని, బీజేపీని కలిపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో 2 పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా పవన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. పవన్ ఢిల్లీకి వెళ్లబోయే ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేకంగా భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది.